మామిడి పళ్ళ రుచులే కాదు కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పబ్లిక్ మా తాత చేయాలైంది కదా, మరి మూతవారు ఏం చేస్తున్నాడో ఇంకా అత్తలేడు, పిలుద్దాం పాండి. ఓ తాత ఏం చేస్తున్నావే? మేము అంటే ఏందో లెక్కలేదా వాళ్ళకు? మరి మేము అంగట్లో గొర్రం అనుకుంటాను, లేకపోతే కూరగాయల కుప్ప అనుకుంటాను. మేము వాళ్ళకంటే ఏమన్నా లేని వాళ్ళమా లేకిడి వాళ్ళమా? మేము ఎందుకు ఊకుంటాం? మేము కూడా బేరం చేస్తాం గట్టి. ఆగో మళ్ళేం పంచాదే, ఎవల మీద చిరుబుర్లు ఆడుకుంటా పోతున్నావు ఏడికి? ఏడుకో కాడికి నువ్వు ఆగు. ఏమో సురేందరు, నీ కోసం అప్పటి సంది దేవుడు ఆడతాను, నువ్వు ఈడ కూర్చొని ఫోన్లో పొంకనాలు కొడతానవా? చెప్పు, నీ రేట్ ఎంతో చెప్పు. ముందుగా నీ రేట్ ఎంతో చెప్పు నాకు. ముసలాడా రేట్ ఏంది, నువ్వు నన్ను కొనుడేంది? అవును, గా అన్నను రేట్ ఎంత అని నువ్వు అడుగుడేంది, గా అన్న నువ్వు కొనుడెందుకు? ఇంతకు ముచ్చటేందో నాకు కూడా చెప్పరా? నీకు చెప్పేంది ఏమో, ఈడికొచ్చి ఇత్తులు కచ్చకాయలు అన్ని అడుగుతున్నావు. నీకు ఈక తెలియదు తోక తెలియదు, నువ్వు ఇంచలు మీకు గడుచుతనమేందా? నీ రేట్ ఎంత చెప్పంటే బాగా బెదిరిస్తానమేందా? ఇగో నీ కారు పాచితే ఏ ఎమ్మెల్యే అన్న అమ్ముడు పోతారు అడుగు. ఎంత అంటే అంత రేటు పెట్టి మా పాచోళ్ళు కొట్టారు. చెప్పు చెప్పు అడుగు. ఇప్పటిదాకా మీ షెయి పార్టీ కొన్న ఎమ్మెల్యేల సంగతే ఎటు తేలకుండా కోర్టులు ఉన్నది. ముందుగా సంగతి ఏందో చూసుకోరాదు. ఏమో లావు నీళ్ళుగా పడితేవి. ఇంతకిప్పుడు నువ్వు గింతగానం బట్టలు ఎందుకు ఇంపుకుంటున్నావో అది చెప్పు. ఓ నేను చెప్పుడు కాదు, వీళ్ళ కారు పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తాండు. ఆయన మాట్లాడిన మాటలేందో ఈయన నీకే ముచ్చటేందో పురాగా అర్థమవుతుంది. ఇలా బుడకోవడం నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలియదు ఏ బిజినెస్ మ్యాన్లు నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్నయ్య మార్గం కూడా చూడు రాదంటే ఎందుకు రాయంటే అమ్మ ఈ గవర్నమెంట్ వడగొట్టలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటాం. కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచప్పుడు దీన్ని ఉంచుతుంది దగ్గర ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతోమంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ నీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇన్నావే వ్యాపారులాట మా చెయ్యి పార్టీ సర్కారును ఇంకా ఎన్ని రోజులు ఉంచుతారు అన్నా? ఆ సర్కారును మేము భరించలేకపోతాను. ఆ సర్కారును పడగొట్టుర్రి. ఎన్ని రూపాయలు కావాలంటే అన్ని రూపాయలు మీకు మేము ఇస్తాం. ఎమ్మెల్యేలను కొనుర్రి, సర్కారును పడగొట్టుర్రి అని చెప్తారట. అంటే ఏందన్నట్టు? ఏమో ఆ మాటలేనక మర్మం ఏందో నాకు తెలియదు కానీ మరి నువ్వు ఇప్పుడు అన్నని ఎందుకు కొంటా అంటున్నావు అది చెప్పరా? ఎందుకు అంటున్నా అనేది నీకు అటెంక చెప్తా కానీ జరసేపు సైజు. ఏమైందా సురేందరు, నీ రేట్ ఎంత చెప్పు, నీ ధర ఎంత, ఎన్ని రూపాయలు అంటే అన్ని రూపాయలు ఇక్కడ బారేసుకుంటాం. నీ ఎమ్మెల్యేలు ఎంతమంది అమ్ముడతారో చెప్పు, అడుగు, నువ్వు అడుగు, నేను చెప్తా. ఏదో పెద్ద మనిషి అని మర్యాద ఇస్తే అప్పటిసనే బాగా మాట్లాడతాను. అయిందా? నేను అప్పటి సంది చెప్తానే ఉన్నా, నీకు చెవు మీద పెయిన్ వారినట్టు కూడా లేదాయే. నీకెందుకు చెప్పేగి అచ్చరాని లొల్లులు? అరే అది కాదు పిల్ల, మంది అంటారో లేదో గాని ఈ కారు పార్టీలు ఇట్లా దేనితోని సూచిపోచి మాటలు అంటే మా చెయ్యి పార్టీ సర్కారుకు మా కార్యకర్తలకు ఎంత బాధ అనిపించాలి చెప్పు. అరే ఇప్పటికే మా చెయ్యి పార్టీ సర్కారు చేసే పనులు చేయబట్టి, లేనిపోని పంచాయతీలు కాబట్టి, మా సర్కారుకు లేని మచ్చలు రాబట్టి, ఇసొంటి వాళ్ళ ఈ కారు పార్టీలు ఇట్లా మాట్లాడితే మంది అందరు ఏమనుకోవాలి చెప్పు? అట్లా మాట్లాడతారా? మంది కొత్తగా అనుకునేది ఏమున్నది? అధికారం వచ్చినాక 100 రోజుల్లో అమలు వర్తనన్న పథకాలు ఇడిచిపెట్టి హైడ్రా అని, హెచ్సియు భూములని మీరు లేనిపోని పంచాయతీలు ముంగటేసుకుంటే ప్రతిపక్ష పొల్ల కలిసి కాకుండా ఇంకేమైతుంది? వాళ్ళు గసంటి మాటలు మాట్లాడకపోతే ఇంకెట్లా మాట్లాడతారు? అర్థమైంది. నువ్వు కూడా కారు పార్టీలకు అమ్ముడు పోయినావని కుల్లం మొత్తం అర్థమవుతుంది. అర్థమేదానా ఇటువంటి ఆలలో నువ్వు కూడా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అమ్ముడు పోయినావు అంతే. మళ్ళీ గిట్లా మాట్లాడినావనుకో మూతి పళ్ళు రాలబడతాం ముసలోడా. ఉన్నది ఉన్నట్టంటే ఉల్కెక్కువ అన్నట్టు, మంది అనుకునే ముచ్చట్లు మేమంటే అమ్ముడు పోయినట్ట. ముందుగాల మీ పార్టీలు ఉన్న పంచాయతీలు తెంపుకొని మందిని మాటలు అది కరెస్ట్. మంత్రి పదవులు చేయవచ్చు, మాదంటే మాకే చక్కగా పడతలేదా? ఒక ఆయనేమో ఇంకో లీడర్ను ధృతరాష్ట్రుడు అనబాయి, ఇంకొక ఆయనేమో మంత్రి పదవులు ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తే మేము కూడా పార్టీకి అన్యాయం చేస్తాం అనబాయి, ఇంకొక ఆయనేమో నేను రాజీనామా చేసి ఇంకో ఆయన నిలబెట్టాను మళ్ళీ ఎలక్కెళ్ళకపోతామని అనబాయి. మా దాంట్లోనే మాకు చక్కగా లేనప్పుడు మంది అందరు ఇట్లా మాట్లాడకపోతే ఇంకెట్లా మాట్లాడతారు చెప్పు? కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా. ఎమ్మెల్యేలని పశువుల్లాగా, సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని, ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే, కేసీఆర్ గారి ఆలోచనల మేరకే
కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనమేమీ అక్కరలేదు. అయ్యా ఆ కారు పార్టీ నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించినాకనే మన చేయి పార్టీలకు తీసుకుంటే ఇటువంటి మాటలు రాకపోవుండేనే తండ్రి. బిజినెస్ మెన్ అనుకున్న ప్రభాకర్ రెడ్డి ఆయన జ్యోతిష్కం చదివిన తెలియదు. మేము జ్యోతిష్కం చదవలే. మాకు ప్రజల విశ్వాసం ఇచ్చినారు. ప్రభుత్వం కూలిపోవాలని మీరు మీ నాయకుడు కోరుకుంటే చెప్పండి. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని మీకు కొత్త కాదు, మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఓడు ఊరికే చేతులు దాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడానికి నోరు మాట్లాడుతా అంటే నొసలు ఎక్కిరిస్తుందట. అగో అట్లనే ఉన్నది మన కథ. కానీ ముందుగాల ఈ ముచ్చట మందిలోకి పోకముందే మనల్లో మనం చేసుకోవాల్సిన పనులు మస్తుకున్నాయి. సార్లు ముందుగాల గవి చెయ్యిర్రి, వాళ్ళే నోర్లు మూసుకుంటారు. కానీ ఆ బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే కూల్చారనుకున్నారో మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మరి డీటెయిల్స్ ఉండి ఉంటాయి. మరి ఆయనకు నార్కో అనాలిసిస్ చేసో లేకపోతే లైట్ డిటెక్టర్ పెట్టో ఏదైనా సరే ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిండో ఇలా చెప్పాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఇది ఆషామాషిక వ్యవహారంగా మేము చూస్తలేం. వాళ్ళ వివరాలు తెలుసుకొని నువ్వేం చేస్తావే అన్న? వాళ్ళు ఎవరో వాళ్ళ పార్టీలే కావచ్చు. కానీ ముందుగానే మీరు ఆ మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయిర్రి. అట్లనే మా ముసలోళ్ళకి ఇస్తామన్న 4,000 రూపాయల పింఛన్ పైసలు కూడా జల్లి నీర్రి. అట్లనే ఆ చదువుకునే ఆడపిల్లగాళ్ళకి ఇస్తాన కూటీలేవో జల్లిన వాళ్ళకి ఇయ్యిర్రి. ఆ పెళ్లి చేసుకునే ఆడపిల్లగాళ్ళకి ఇస్తామన్న తులం బంగారం మీద జల్ది నీయ్యిర్రి. అట్లనే ప్రతి మహిళకి ఇస్తామన్న నెల 2,500 రూపాయలు కూడా తొందరగా ఇయ్యిర్రి. ఇట్లా చేసేది ఉంటే ప్రతిపక్షపు లీడర్లు ఎవ్వరు ఎన్ని తీరులా ఎసొంటి మాటలు మాట్లాడినా కూడా ఎవ్వరేం చేయరు. రాష్ట్ర జనాలంతా మన వెనుకమారనే ఉంటారు కాదా? కానీ పని చేయరు. చూసిండ్రా అనుల్లా, రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేస్తుండ్రు. ముందుగాల చేయి పట్టి సర్కార్ను వడగొట్టుండ్రి. అవసరమైతే ఎమ్మెల్యేలను ఓననీకి మేము పైసలు ఇస్తామని చాలా మంది బిజినెస్ మ్యాన్లు కారు పట్టోళ్ళని అడుగుతున్నారట. ఇక ఈ ముచ్చట్ల మీద చేయి పట్టోళ్ళు కూడా బగ్గనే గరమవుతున్నారు. ఇప్పటికే మంత్రి పదవుల ముచ్చట్ల చేయి పట్టోళ్ళ నడుమ పంచాది గట్టిగానే నడుతున్నది. ఇంకో దిక్కేమో చేయి పట్టి సర్కారు పడిపోతుందని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక మొత్తానికి ముంగట తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరగబోతుంది అని అనబట్టిండ్రు ఇది యూత్తున్నోళ్ళు. చూడాలి మరి.